వంకాయ కూర తెచ్చిన. సరే. అవును, ఏదైనా బోనిగిట్లా అయిందా? ఏడనే వస్తుండ్రు చూస్తుండ్రు పోతురు. కరోనా ముందు లెక్క ఎవ్వరు కొనేటట్టు లేరు. కనీసం సంసారం ఎట్లాది అందులో సమజైతే లేదు. అవును, బయట ధరలు చూస్తుంటే ఏమి తినేటట్లు కూడా లేదు. దుకాణంలో కూడా గాసం కూరగాయలు మస్తు ఫిరమైనాయి. సర్లే, నేను పోయి వెనక పని చూసుకుంటా. నువ్వు గాడుపు గూతున్నప్పుడే అర్థమైంది నీ మనసులో ఏమనుకుంటున్నావు. పద్మ ఉన్నప్పుడేమో ఏం తెలవడం లెక్క ఉంటావు. పద్మ షార్టుంగా బొంగానే మనసులో ముచ్చటాన్ని షురు చేస్తామనే కానీ డౌటు. తెలుసు కదా ఇలాక ఎట్లుందో. పక్షులు జంతువులతోటి అందరూ ముచ్చట్లాడతారు, కానీ చెట్టుతో మాట్లాడుతున్నట్టే అందరూ పాగల్గాన్ లెక్క చూస్తారు. మన దోస్తన గురించి పద్మకు చెప్దామని చాలాసార్లు అనుకున్నా కానీ అది చిన్నప్పుడు జంది ఊర్లో పెరిగిందాయే. మళ్ళా దోస్తులతోటి వాళ్ళకిళ్ళకి చెప్పి నవ్వుకుంటారేమో అని చిన్న భయం, అందుకే చెప్తలేను. ఎండ నెత్తి మీదకొచ్చినది, ఆకలైతలేదా? రోజు టైం కాకముందే బువ్వ కూర్చున్నట్టోడివి, ఈ రోజేంటి సప్పులు లేదు? బువ్వకిరా. ఇక నేను పోతున్నా, పోరగాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇక పో. పొద్దుగాల ఫీజు కట్టాలి, రేపే ఆఖరి తేదీ. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, నీకు మాత్రం చెవు మీద పేను పారినట్లు కూడా లేదు. పోయినసారి కట్టలేదని పిల్లగాన్ని నించోబెట్టారంట. వాడి మనసు ఎంత బాధపడిందో ఏంటో. పటేల్ని పైసలు అడిగిన పొద్దుగాలిస్తా అన్నాడు. పెట్టేద్దాం తీ. ఆయన రేపు పొద్దుగాల మస్తు పనుంది కానీ పండుకో. చూడు బిడ్డ, నాకు నీ లెక్క ఇంగ్లీష్ చదువుడైతే రాదు కానీ నీకు సమజవుతుందంటే ఒక్క ముచ్చట ఇంగ్లీష్లో చెప్తా. ప్రామిస్. నువ్వు దోస్తులతోటి స్కూల్ పోతు, సరేనా? ఇప్పుడేగా పోయింది, గప్పుడే వచ్చాడండి స్కూల్ నుంచి. ఫీజు కట్టలే కదా. మనమేమో పిల్లగాడు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడని ఊరంతా గొప్పగా చెప్తిమి. పొద్దున్నుంచి పొద్దు మోకేదాకా పని చేస్తే పొట్టకి బట్టకి తప్ప పిల్లగాడు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా పైసలు వెళ్తలేవు.
పోదాం. పిల్లగాని స్కూల్ నుంచి పంపించేసినప్పుడు పాపం వాడు ఎంత బాధపడ్డాడో ఏమో. మన పటేల్ కూడా పొద్దుగాల పైసలు ఇస్తున్నాడు, చేయిచ్చిండు. పదు కూడా పొద్దుగాల్సింది నా మీద ఎందుకో సిరాగ్గా ఉంది. నాకేమవుతుందేమో అస్సలు అర్థమవుతలేదు. ఈ రాజుగానేమో పొద్దుగాలు వస్తాను ఇషారా చేసుకుంటూ పోయిండు. సాయంత్రం అవుతుంది, ఇప్పటికీ రాకబాయ. అగో రాజుగాడు వచ్చేటట్టాడు, నేను మళ్ళీ మాట్లాడతా. సార్ నమస్కారం సార్, నేను రాజుని మాట్లాడుతున్నాను సార్. ఓ పనివాడు కావాలంటారు కదా సార్. ఉన్నాడు సార్ మా వాడు, చాలా బాగా పనిచేస్తాడు సార్. సార్ ఓకే సార్, అయిపోయింది. వాళ్ళ దోస్తులందరూ స్కూల్కి పోతున్నారు. 2 రోజుల నుంచి పిల్లగాడు మొహం మార్చుకొని కూర్చున్నాడు. ఏదైతే అదైంది. బంగారం గిరి పెట్టి పైసలు తీసుకురాపో, ఫీజు కట్టేద్దాం. నీతాన బంగారం ఎక్కడిదే? ఉన్నదంతా సేట్ కాడ గిరివి పెడతాం కదా. పుస్తే ఉందిగా, గదెట్ట గిరివి పెడతామే? మనకున్న గుర్తు గదొక్కటే ఆయే. పిల్లగాడి కన్నా ఏది ఎక్కువ కాదు. పసుపుకం కట్టుకున్నా, దేవుడి దగ్గర పుస్తే ఉంది, పొద్దుగాలు పోయి పైసలు తీసుకురా. అవన్నీ ఏమొద్దు కానీ నువ్వు పిల్లగాడు కలిసి పొద్దుగాలు నర్సరీని సంలాయించుకోరు చాలు. ఊళ్ళో గంట కన్నా గ్యాప్ ఉంటుంది కానీ నా ఫోన్కి గ్యాప్ ఉండట్లేదు. నీతో కాపురం చేస్తున్నట్లేదే, స్విగ్గీలో జొమాటోలో జాబ్ చేస్తున్నట్టుంది. నీకేది కావాలో తెలిసావదు నీకు. మొన్న శారీ మీదకి మ్యాచింగ్ జాకెట్ తెమ్మన్నావు, తెస్తే బాగలేదని నా మొహం మీద కొట్టావే. నీకేది కావాలో క్లారిటీ ఉండి చావదు. ఫోన్ పెట్టాయి. చెట్టు కోసం నర్సరీలోకే వచ్చానే. లక్షలు కట్నం తెచ్చినట్లు ఇంట్లో కూర్చొని ఆర్డర్లు వేస్తుంటావు. సార్ నువ్వు ఆగమ్మా. 2 లక్షలు కట్టమా? 2 లక్షల కట్నం ఎక్కడిచ్చాడే? మీ నాన్న 2 లక్షల కట్నం ఎక్కడిచ్చాడు? 1 లక్ష కట్నం ఇచ్చి 2 లక్షల కండిషన్లు పెట్టాడు. అయినా పెళ్లి ఉంగరం లేకుండా ఎవరైనా పెళ్లి చేస్తారంటే మీ నాన్నని పెళ్లి ఉంగరం ఏది మామయ్య అంటే మీ నాన్న గోడల వైపు తిక్క చూపులు చూస్తూ షష్ఠి పూర్తికి పెడతానంటాడా? 10 మందిలో పంచాయతీ పెడతామంటే మీ అమ్మ ఊరు మొత్తం మా అల్లుడు దేవుడు అని చెప్పుకొని నా నోరు కట్టేసిందే. మీ దగా ఫ్యామిలీనే, మీ దగా ఫ్యామిలీ. నువ్వు ఆగు. మా అయ్యగారు ఫోన్ చేస్తున్నట్టున్నారు. అయ్యగారు చెప్పండి అయ్యగారు. అయ్యగారు ఈరోజు మా పెళ్లి దినం అయ్యగారు. పెళ్లి దినం అంటే తద్దినం కాదు అయ్యగారు, మీకు ఆంగ్లంలో పడదని తెలుగులో పెళ్లి దినం అని చెప్పాను అయ్యగారు. అవును అయ్యగారు. అదే అయ్యగారు మీరు నిన్న రైల్వే స్టేషన్ అనే పదానికి తెలుగులో అర్థం అడిగారు అయ్యగారు. దాన్ని శోధించి చూస్తే తెలుగులో ధూమశకట గమనము అంటారు అయ్యగారు. అవునయ్యగారు. అయ్యగారు మీరు దేవుడు అయ్యగారు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మీ చలవే అయ్యగారు. కార్యాలయానికి అయ్యగారు ఒక్క అరగంట వచ్చేస్తాను అయ్యగారు. ఈరోజు మా పెళ్లి రోజు అయ్యగారు. అవునయ్యగారు. ఉంటానండి. చెప్పవే, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ? ఆయనకేమో తెలుగు పిచ్చి, నీకేమో మొక్కలు పిచ్చి. మొన్నేమో పెద్ద మొక్క తెస్తే ఆవులు తినేసిందన్నావు, చిన్న మొక్క తెస్తే కోళ్ళు కెలికేసిందన్నావు. నీకేది కావాలో క్లారిటీ ఉండి చావదు. నేను ఏదో ఒక మొక్క తెస్తాలే గాని ఫోన్ పెట్టవే, ఫోన్ పెట్టి చావు. ఆ చెట్టు ఇవ్వమ్మా. కాదు ఈ చెట్టు ఇవ్వమ్మా. ఇది ఆగం ఆ చెట్టమ్మా. ఆ చెట్టే చేయమ్మా. ఆ చెట్టే.
పెట్టినా పైసలు పెట్టినా పొద్దుగాల పోయి ఫీజు కట్టే. నువ్వు కన్నా పనికి పోయినావా ఏంది? పోక తప్పలేదే. ఈ దినం మీరు ఉండాల్సింది. ఈరోజు మస్తు గిరాకైంది తెలుసా? ఈడు కూడా మస్తు ఆసరైండు. చూడు ఎలా పడుకున్నాడో అలసిపోయి. గట్లనానే మంచిగా గిరాకీ గీయాలా? హా, మనం మొక్కిన దేవుళ్ళు ఏదో ఒక దేవుడు మన గోస విన్నట్టున్నాడు. మనకి అలా మస్తు గిరాకైంది. మనం తెచ్చిన మొక్కలన్నీ ఒక్కనాడే అమ్ముడిపోయినాయి. ఏ చెట్టే? రోజు నువ్వు అన్నం తినే ముందు నీళ్ళు పోస్తావు కదా, నీ ఎడం చేతి వైపు ఉంటుంది ఆ చెట్టే. ఆ చెట్టు బోని వల్లే ఈరోజు మస్తుగా దందా అయింది. రోజు తిట్టుకునేదాన్ని కదా చెట్టు అమ్ముడుపోవట్లేదని. ఆ చెట్టే. ఫస్ట్ క్లాస్లోనే మా వాడు ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతుండు. ఆడిని చూస్తుంటే మస్తు ఖుషి అవుతుంది. దానికి గంజి పోస్తున్నాను అమృతం పోస్తున్నానో సమజైతేలే కానీ పద్మ ఎప్పుడు నవ్వుకుంటూ మురుసుకుంటూనే ఉంటుంది. కనీసం దానికి ఒక కొత్త పట్టు చీర గట్లు కొనిపోతే నడుము మీద పిల్లలు పడ్డప్పుడు సంది నర్సరీ పెట్టుకుని సంసారం ఎలా తీస్తున్నా. అమ్మ కరుణ వచ్చి చచ్చిపోతే ఆఖరి చూపు చూసే అదృష్టం గిట్లా లేకపోయా. కనీసం ఏడాది మాస్కం చేద్దామనుకుంటే జోబులో ₹1 గిట్లా లేకపోయా. నా పరిస్థితి ఎందు నాకే అర్థమవుతలేదు. ఆ పిల్లగాడిని స్కూల్ నుంచి పంపించేసినప్పుడు ఆడిని చూస్తేనే నా పానమంతా చచ్చిపోయినట్లయింది. పద్మ, మన ఘోషలు మనుషులు దేవుళ్లే కాకుండా ప్రకృతి కూడా వింటుందని తెలుసా పద్మ నీకు? మనిషికి చెప్పుకోవడానికి నోరు, ఏడ్చినప్పుడు కన్నీరిచ్చాడు ఆ దేవుడు. నా కష్టాలను తీర్చడానికి నువ్వు నా నుండి దూరం అవుతున్నప్పుడు ఎంత బాధపడి ఉంటావు. నీ మనసు ఎంత తల్లాడుంటుందో. నీ త్యాగానికి ప్రతిఫలంగా నేను నీకేం చేయగలను మిత్రమా? నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప.